హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సైదాపట్టి విలేజ్. ఈరోజు ఫ్రెండ్స్ నేనైతే మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనేసి ఇంకా వంట అయితే చేసి వెళ్తున్నాను ఫ్రెండ్స్. మా వారైతే కార్పెంటర్ వర్క్ చేస్తారని చెప్పాను కదా, ఇంకా ఇన్ని రోజులు అయితే ఇంట్లోనే చేశారు, ఇప్పుడైతే బయటికి వెళ్ళి చేస్తున్నారు. ఇంకా ఆయన కోసం అయితే వంట చేసి అయితే వెళ్తున్నాను. ఇంకా మేము ఎలాగో మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్తామనేసి ఇంకా ఆయన కోసం వంట అయితే చేసి వెళ్తున్నాను. ఇంకా వంట వచ్చేసి ఫ్రెండ్స్ ఎగ్ కర్రీ, ఎగ్గును టమాటాలు ఉడకబెట్టి చేస్తున్నాను. ఎగ్ ఉడకబెట్టి టమాటా కర్రీ చేస్తున్నాను. ఇంకా ఎగ్ అయితే ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్. ఎగ్ ఉడికాక ఇంకా అటు పక్క వచ్చేసి రైస్ కూడా ఉడికిపోయింది ఒక పక్క. ఇంకా మా చెల్లెది ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో రమ్మంటుంది మా పిల్లల్ని చూడాలనేసి. ఇంకా ఈరోజు అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము, మా పిల్లలు నేను. ఇంకా ఎప్పటి నుంచో రమ్మంటుంది ఫ్రెండ్స్ పిల్లల్ని చూడాలనేసి. అలాగే కొంచెం ఆయిల్ పోసుకున్నాను. అలాగే ఆయిల్ పోసాక ఆయిల్ వేడాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు అయితే ఫ్రెండ్స్ కొంచెం దిగరగా వేగాలి. ఇంకా వేగినాక కొంచెం ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి, ఉల్లిపాయలు త్వరగా ఉడికిపోతుంది అలా ఉప్పు వేసుకుంటే. ఇంకా ఎగ్స్ అయితే ఫ్రెండ్స్ ఇలా పొట్టు తీసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఎగ్స్ ఉడికిపోయాయి. కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా ఒకసారి కలుపుకోవాలి. ఈ ఎగ్ టమాటాలలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ టమాటా కర్రీ. కొంచెం పసుపు వేసుకున్నా, పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇంకా కొంచెం కారం వేసుకుంటున్నాను. ఇలా కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలా కారం వేసుకుని కలుపుకున్నాక 3 టమాటా అయితే వేసాను. అలా 3 టమాటా వేసి ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు ప్లేట్ పెట్టుకోవాలి. ఇంకా ప్లేట్ తీసాక ఫ్రెండ్స్ కొంచెం గ్రేవీ కోసం కొంచెం వాటర్ పోసుకున్నాను. ఇంకా కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఎగ్స్ అయితే వేసాను. ఇంకా ఎగ్ కర్రీ అయిపోయింది, అలాగే రైస్ కూడా ఉడికిపోయింది. ఇంకా వంట అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా వంట అయితే రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, వంట అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకా కొన్ని గిన్నెలు ఉంటే కొన్ని గిన్నెలు అయితే తోమాను. ఇంకా గిన్నెలు తోమాకైతే ఇంకా నేను మా పిల్లలు అయితే రెడీ అయిపోయాము. ఎందుకని ఫ్రెండ్స్ ఇప్పుడు సమ్మర్ కదా, ఇంకా తొందరగా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేద్దాం అనేసి త్వరగా రెడీ అవుతున్నాము. మా పెద్ద పిల్ల అలాగే మా చిన్న పిల్ల కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఆ పిల్ల వచ్చేసి మా మామయ్య మనవరాలు. మా మనవరాలు కూడా వద్దామని అంటే నేను కూడా తీసుకెళ్తున్నాను. నేను అందరం రెడీ అయిపోయాము, మా పిల్లలు నేను రెడీ అయితే రోడ్కి వచ్చాము ఫ్రెండ్స్. రోడ్కి వచ్చాక ఇంకా మా మామయ్య మనవరాలు ఇంకో మనవరాలు ఉంటే ఇంకా బాయ్ చెప్తుంది. సెంటర్కి అయితే వచ్చాము ఫ్రెండ్స్, బస్ స్టాండ్కి. ఇంకా బస్ కోసం అయితే చూస్తున్నాము. ఇంకా బస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా బస్ అయితే ఎక్కాము. ఇంకా బస్ ఎక్కాం కానీ కూర్చునే ప్లేస్ కూడా లేదు, నిలబడే వెళ్ళాము మేము. మా ఊరు నుంచి మా చెల్లె వాళ్ళ ఊరైతే ఒక 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇలా బస్ ఎక్కైతే ఇంకా బస్ స్టాండ్లో అయితే దిగాము. బస్ స్టాండ్లో అలా బస్ స్టాండ్లో దిగాక ఫ్రెండ్స్ ఇంకా ఆటో అయితే కూర్చున్నాము. కూర్చుంటే ఫ్రెండ్స్ ఇంకా జనాల కోసం అయితే చూస్తున్నాడు ఆటో అయినా, జనాల కోసం. ఇక్కడ నుంచి అయితే ఫ్రెండ్స్ ఒక 1/2 గంట మా చెల్లె వాళ్ళ ఊరికి. దారిలో ఫ్రెండ్స్ ఇంకా సూపర్ మార్కెట్లోకి అయితే వెళ్ళాను. ఇంకా మా చెల్లె వాళ్ళ పిల్లలకి ఏమైనా తీసుకుందాం అనేసి, అలాగే మా పిల్లల కోసం కూడా తీసుకుందాం అనేసి సూపర్ మార్కెట్లోకి అయితే వెళ్ళాము. ఇంకా వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా అలాగే పీనీస్ బటర్ అట అది అని మా పిల్లలకి ఇష్టమైనవన్నీ తీసుకున్నారు. అలాగే రాగి పిండి, నూడిల్స్ అన్నీ తీసుకున్నాము. అలాగే ఇంక ఈ బాదం పాలు వచ్చేసి మా చిన్న పిల్లకి చాలా ఇష్టం. అలాగే మా చెల్లె పిల్లగాడికి కూడా తీసుకున్నాను. అలాగే 1/2 లీటర్ మజా బాటిల్ అవన్నీ తీసుకోవడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా బిల్ అయితే వేపిస్తున్నాను. అలాగే రాగి జావ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంట్లోకి. ఎందుకంటే రాగి జావ కూడా ఈ సమ్మర్లో చాలా ఆరోగ్యానికి చాలా మంచిదిగా ఫ్రెండ్స్. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి చేద్దామనేసి తీసుకున్నాను కొన్ని ఇంట్లో కూడా సామాన్లు. అలాగే కొన్ని మా చెల్లె పిల్లలకి, కొన్ని మా పిల్లలకి. అలా మొత్తం తీసుకొని అయితే బిల్ అయితే వేయించాను. ఇంకా సూపర్ మార్కెట్ కాడ నుంచి మా చెల్లె వాళ్ళ ఉండే వీధికి
ఒక పావు గంట పడుతుంది. అలా ఫ్రూట్స్ తీసుకుందాం అనేసి అక్కడ ఆపమంటే ఆటో అయితే ఆపలేదు ఫ్రెండ్స్. అందుకే ఇంకా సూపర్ మార్కెట్లోకి వచ్చి ఇంకా బిస్కెట్ అని మజా అని బాదం పళ్ళని తీసుకున్నాను. అలా మొత్తం అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. అలా తీసుకొని అయితే మొత్తం ఇంకా నేను మా పిల్లలైతే అందరూ బయలుదేరాము తీసుకొని. ఇంకా ఇది ఫ్రెండ్స్ మా చెల్లె వాళ్ళు ఉండేది. ఇది ఒక 10 నిమిషాల్లో అయితే మా చెల్లె వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము మేము. అలా అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. మా చెల్లె వాళ్ళ వీధి ఇది. సమ్మర్ కదా ఫ్రెండ్స్, అందుకే త్వరగా వచ్చేసాము. త్వరగా వచ్చి త్వరగా ఇంటికి వెళ్ళొచ్చు అనేసి త్వరగా వచ్చాము. ఈవినింగ్ వెళ్ళాలని మార్నింగ్ అయితే తొందరగా వచ్చాము. ఇంకా అలా వచ్చే వరకు ఫ్రెండ్స్ మా చెల్లె అయితే దారిలోనే ఉంది. మా చెల్లె పిల్లగాడు ఇంకా చూసారా బాతు పిల్లలు చదువుకుంటున్నారు మా చెల్లె వాళ్ళు. ఇదే ఫ్రెండ్స్ మా చెల్లె వాళ్ళు ఉండే ఇల్లు. కిరాయికి అయితే ఉంటున్నారు ఫ్రెండ్స్ మా చెల్లె వాళ్ళు. అలా అయితే ఇంట్లోకి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ మేము. అలా ఇంట్లోకి వెళ్ళగానే ఇంకా బాతు పిల్ల అయితే చాలా ముద్దుగా ఉంది. ఇంకా బాతు పిల్లని అయితే కొంచెం చూశాను. కొంచెం చూసాక ఇంకా మా చెల్లె అయితే కొన్ని వాటర్ ఇచ్చింది. అలా కొన్ని వాటర్ ఇచ్చేసి ఇంకా మా చిన్నపిల్ల అయితే ఫ్రెండ్స్ ఇంకా తెచ్చిన మజా అని బాదం పాలు ఉన్నాయిగా ఫ్రిడ్జ్లో పెట్టింది. మా చెల్లె వాళ్ళ ఫ్రిడ్జ్ ఇది. అలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసింది. అలా పెట్టేశాక ఫ్రెండ్స్ ఇంకా బాతు పిల్లతో మా చెల్లె పిల్లగాడైతే ఆడుకుంటున్నాడు. ఇంకా ఆడుకున్నాక అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మా చెల్లె అయితే ఇంకా చికెన్ కర్రీ చేస్తుంది. ఇంకా మేము వస్తామనేసి మా మరిది చికెన్ అయితే తీసుకొచ్చి పెట్టాడట. మా మరిది చికెన్ షాప్లో పనిచేస్తాడు ఫ్రెండ్స్. మేము వస్తామనేసి చికెన్ తీసుకొచ్చి ఉంచాడట. మేము వచ్చినాక చికెన్ కర్రీ చేయొచ్చని. అలా చికెన్ కర్రీ అయితే చేస్తుంది మా చెల్లె. ఇంకా నేను మా చెల్లె ఫ్రెండ్స్. మాకు అన్న తమ్ముళ్ళు అంటూ ఎవరు లేరు. మాకు పెద్దమ్మ కొడుకున్నాడు, అలాగే మా పిన్ని కొడుకున్నాడు. వాళ్ళే నాకు తమ్ముళ్ళు అవుతారు. అలాగే వచ్చేసి మా పిన్ని పిల్లలు అలాగే పెద్దమ్మ పిల్లలు వచ్చేసి చాలా మంది ఉన్నారు, పక్కల చెల్లెలు. వాళ్ళని కూడా ఒకసారి అయితే పరిచయం చేస్తాను ఫ్రెండ్స్. ఒక వీడియో తీస్తాను నా ఫ్యామిలీ మొత్తం. ఒకసారి వీడియో తీస్తాను ఫ్రెండ్స్. మా ఫ్యామిలీ మొత్తం పరిచయం చేస్తాను. ఇంకా ఇలా వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకా మా చెల్లి అయితే కూర తాలింపు వేసింది. ఈరోజైతే మా మా మరిది అయితే పనికి వెళ్ళలేదు, మేము వస్తామనేసి. ఇంకా మా చెల్లి అయితే కూరగాయ మార్కెట్లో వెళ్ళొద్ది పనికి. మా మరిది వచ్చేసి చికెన్ షాప్కి వెళ్తాడు. మేము వస్తామనేసి వెళ్ళాలి ఈరోజు పనికి. ఇంకా మాకోసం అయితే చికెన్ కర్రీ చేస్తుంది మా చెల్ల. ఇంకా అలా ఉల్లిపాయలు వేయింపింది, అలాగే కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసింది. అలా వేసాక ఇంకా చికెన్ అయితే వేస్తుంది. ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లల్ని చూడాలనేసి మా చెల్లి ఎప్పటి నుంచో ఉంటుంది. ఇంకా నేనే నాకే కుదరలేదు. ఈరోజైతే కుదిరింది. ఇంకా అలా వెళ్ళి అలా రావచ్చు అనేసి ఈరోజైతే వచ్చాము మేము మా చెల్లె వాళ్ళ ఇంటికి. అంటే ఇన్ని రోజులు పిల్లలు హాస్టల్లో ఉన్నారు కదా ఫ్రెండ్స్. మా చెల్లె పిల్లలు కూడా హాస్టల్నే చదువుకుంటుంది మా చెల్లె పిల్ల. అలాగే మా పిల్లలు కూడా హాస్టల్నే చదువుకుంటారు. ఇంకా మా పిల్లలు వచ్చేసి ఎటు వెళ్ళారు ఫ్రెండ్స్ సమ్మర్ హాలిడేస్ కూడా. ఇంకా మా చెల్లె కాడికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా అలా కర్రీ అయితే అయిపోవటానికి అయితే వచ్చింది. ఇంక ఎటు వెళ్ళినా ఫ్రెండ్స్ ఇప్పుడు పిల్లలు ఇంక సమ్మర్ హాలిడేస్ కదా ఫ్రెండ్స్, ఎటు వెళ్ళినా ఇంకా తర్వాత కుదరదు కదా. చాలా రోజులు అయింది కదా అనేసి మా చెల్లెలమ్మన్నది. ఇంకా కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మేమైతే భోజనం చేస్తున్నాము, అందరం కూర్చున్నాము. మా మరిది మా చెల్లె అందరం కూర్చొని నేనే అన్నం వడ్డిస్తున్నాను ఫ్రెండ్స్. అలా తిన్నాం ఫ్రెండ్స్. అలా తినటం అయిపోయింది. ఇంకా కాఫీ కూడా తాగాము వచ్చే ముందు. ఇంకా రోడ్డుకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. అలా కాఫీ తాగి మా చెల్లి అయితే బాగా చెబుతుంది. అలా రోడ్డుకి వచ్చాక ఫ్రెండ్స్ ఇంకా మాకైతే ఇంక ఇంటికి వచ్చే వరకు అయితే ఈవినింగ్ అయింది. మా చెల్లి అయితే బాగా చెబుతుంది, మా పిల్లలు కూడా బాగా చెప్తున్నారు. ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్. ఇంటికి రాగానే మా వారు వచ్చారు, టీ పెడుతున్నాను, కాఫీ పొడి లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.